పెద్ద ఆపరేషన్ దాంట్లోంచి బయటికి రారు. ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయి బైపాస్ ఆపరేషన్. అవన్నీ తొలగించి మినిమల్ యాక్సెస్ సర్జరీ అది కొంచెం రొటీన్లో చేస్తున్నాం. అది సికింద్రాబాద్ యశోదాలో చాలా పాపులర్ అయిందండి. ఇంకా చాలామంది పేషెంట్లు వస్తున్నారు అక్కడికి. ఒకళ్ళు చూసి వాళ్ళు ఇంకోటి చెప్పి మాకు ఇక్కడ బాగా అయిందని చెప్పి ఇంకొకటి వస్తున్నారు. సో ఒకటి ఏంటంటే అండి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి మినిమల్ యాక్సెస్ సర్జరీకి. మరీ అంటే లంగ్లోంచి వెళ్ళాలి, లంగ్ కొలాప్స్ చేసి వెళ్ళాలి. ఈ లంగ్ కొలాప్స్ అవ్వలేని పరిస్థితుల్లో ప్రీవియస్ ట్యూబర్క్లోస్ ఉన్నా కూడా అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవి చేయలేము. సో మరీ ఒబీస్ ఉన్నా కూడా, మరీ లావుగా ఉన్నా కూడా చేయలేము. మరీ షార్ట్ స్టంపీ లేడీస్ అంటే లేడీస్ చిన్నగా షార్ట్గా ఉన్నా చేయలేము. ఎమర్జెన్సీలో చేయలేము. ఎమర్జెన్సీలో మటుకి స్టాండర్డ్ ఆపరేషన్ చేయాలి. సో సేఫ్టీ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఇది సేఫ్టీగా చూసుకుని చేస్తాం మేము. అలా అని ప్రతిదీ మినిమల్ యాక్సెస్ చేస్తామని చెప్పట్లేదు మేము. సో సెలెక్టెడ్ పేషెంట్స్ డెఫినెట్లీ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఈజ్ ఏ సూటబుల్ ఆప్షన్ అండి. సో కొన్ని కాంట్రాఇండికేషన్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు అదే చెప్పాను కదా, లంగ్ ఎడిషన్స్ ఉన్నాయి. లంగ్లో కొలాప్స్ కాకపోతే, లంగ్ కొలాప్స్ అవ్వాలి. లంగ్ కొలాప్స్ హార్ట్ మధ్యలో ఉంటుంది, అటు ఇటు లంగ్స్ ఉంటాయి. ఆ లంగ్ కొలాప్స్ అది లెఫ్ట్ సైడ్ లంగ్ కొలాప్స్ చేస్తాము బైపాస్ చేయడానికి, రైట్ సైడ్ లంగ్ కొలాప్స్ చేస్తాము ఏవిఆర్ ఎంవిఆర్ ఏఎస్డి చేయడానికి. సో కొలాప్స్ అవ్వాలి. లంగ్ కొలాప్స్ అయితేనే మేము హార్ట్కి అప్రోచ్ అవుతాం ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ. అదే లంగ్ కొలాప్స్ అవ్వట్లేదు అనుకోండి, అది బాగా ఎడిషన్స్ ఉండి బాగా ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు చేయలేమండి మినిమల్ యాక్సెస్. సో దానికి మేము ప్రీ ఆపరేటివ్లో సిటీ స్కాన్ చేసి ఆ లంగ్ ఎట్లా ఉందో చూసుకుని ఆ తర్వాత మేము తెప్పించుకోవాలి. అండ్ ఎమర్జెన్సీలో క్రాష్ అవుతున్న పేషెంట్లో మినిమల్ యాక్సెస్ చేయకూడదు. స్టాండర్డ్ ఆపరేషన్ చేయాలి. బికాస్ వీ నీడ్ టు లాట్ ఆఫ్ యాక్సెస్ అంటే బైపాస్ పెట్టడం కానీ అవన్నీ మినిమల్ యాక్సెస్లో పాసిబిలిటీ కాదండి. సో స్టాండర్డ్ ఆపరేషన్ చేసి అలా చేయాలి. స్టాండర్డ్ ఎలెక్టివ్ కేసెస్ మటుకి డెఫినెట్లీ మినిమల్ యాక్సెస్ సర్జరీ సీనియర్ సిటీ సర్జన్ అట్ యశోదా సికింద్రాబాద్ అండి. నాకు 23 years ఎక్స్పీరియన్స్ ఉందండి కార్డియాక్ సర్జరీలో, హార్ట్ ఆపరేషన్ చేసే శస్త్రచికిత్సలో. అండ్ నాకు జీబీ పంత్లో ట్రైన్ అయ్యానండి నేను ఢిల్లీ యూనివర్సిటీలో. ఆ తర్వాత నుంచి లాస్ట్ 9 years నుంచి యశోదాలో ఉన్నాను. సో ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ అండి. ఇది ఆధునికమైన ప్రకారం అండి. గుండె ఆపరేషన్ చేసేది చిన్నగా మొత్తం ఛాతీ అంతా పోసే అవసరం లేదు. చిన్నగా లెఫ్ట్ సైడ్ ఇన్సిషన్లోంచి రిప్ స్ప్రెడింగ్ ఇన్సిషన్తో ఈ మధ్య ఆపరేషన్ చేస్తున్నామండి. చాలా బాగా సక్సెస్ రేట్ ఉందండి. ఆపరేషన్లో చేసే పద్ధతి ఒకటే కానీ, చేసే ప్రకారం ఒకటే కానీ, చేసే లోపల ఎనాస్టమోస్ అంతా ఒకటే కానీ చేసే పద్ధతి వేరండి. సో చిన్నగా ఇన్సిషన్ ఉండడం వల్ల సో యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నది. సో పేషెంట్ యాక్సెప్టెన్స్ బాగా ఉన్నది. అండ్ మొత్తం కోత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోయే పరిస్థితి లేదండి ఇప్పుడు. సో చిన్నగా చేసి 4th 5th ఇంటర్కాస్టల్ స్పేస్లో చేసి ఆ రిప్ స్ప్రెడ్ చేసి దాంట్లోంచి ఆపరేషన్ చేస్తామండి. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బ్లీడింగ్ తక్కువ ఉంటుందండి అండ్ పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. 4 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి. 4 రోజుల్లో ఇంటి ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత 2 weeks రెస్ట్ తీసుకుంటే వాళ్ళు నార్మల్గా ఉంటారండి. ఇది చాలా అధునాతన ఆపరేషన్ అండి. దీనికి మేము చాలా ఎక్స్పర్టీస్ చేసాము. యశోదా సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ డైలీ ఒక కేసు అయితే అవుతుందండి మినిమల్ యాక్సెస్ సర్జరీ. అది బైపాసే ఆపరేషన్ కాకుండా ఈవెన్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఏఎస్డి అంటే చిన్నప్పటి నుంచి గుండెలో హోల్ ఉంటే వాళ్ళకి మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని, లోపల కవాటంలో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని కానీ, లోపల కవాటంలో ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ కూడా మినిమల్ యాక్సెస్తో రైట్ తొరపాటు చేస్తాం. ఇది బైపాస్ అంటే లెఫ్ట్ తొరపాటు చేస్తాం. అండ్ ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి, విత్ అన్మ్యారీడ్ లేడీస్కి. సో వాళ్ళకి స్కార్ అసలు కనిపించదండి. స్కార్ ఆల్మోస్ట్ హీల్ అయిపోతుంది. సో స్కిన్తో పాటు వచ్చేస్తుంది, స్కిన్తో పాటు హీల్ అయిపోతుంది. ఇక్కడ ఈ మీడియస్ నాడమీ చేసిన తర్వాత కీలాయిడ్ ఫార్మేషన్ అని స్కార్ పెద్ద కావడం, అది ఉబ్బడం, ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ అసలు మినిమల్ యాక్సెస్లో ఉండనే ఉండదు. అండ్ ఇంకొకటి లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీ అని కూడా వచ్చిందండి. మా హాస్పిటల్లో డావిన్సీ ఎక్స్ఐ అని లేటెస్ట్ రోబోట్ ఉందండి. సో దాంతో కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీ చేయొచ్చండి. సో దాంతో కూడా వీఆర్ డూయింగ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఈరోజు రొటీన్ అయిపోయింది అది. అండ్ ఆపరేషన్ ఒక 2 గంటలు ఎక్స్ట్రా పడుతుందండి. ఆపరేషన్ చేసే టైం పడుతుంది ఎక్స్ట్రా. బట్ డెఫినెట్లీ దానికి ఉపయోగాలు ఉన్నాయండి. డెఫినెట్లీ దానికి ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ మధ్యలో ఆల్మోస్ట్ నేను ఒక 200 మినిమల్ యాక్సెస్ ఆపరేషన్ చేశానండి విత్ గుడ్ సక్సెస్. రోబోట్